హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటున్నాం కదా నాన్న. సరైన తీర్పు లెసన్ నుంచి 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకున్నాం నిన్నటి వీడియోలో. ఈ రోజు థర్డ్ క్వశ్చన్ నేర్చుకుందాం. చూడండి, పెద్దమ్మ డబ్బు సంచి దొంగకు ఎందుకు ఇచ్చింది? జవాబు చూడండి. ఒక దొంగ వచ్చి అడిగితే డబ్బు సంచి ఇవ్వనని, నలుగురు వచ్చి అడిగితేనే ఇస్తాను అని పెద్దమ్మ చెప్పింది. మిగిలిన ముగ్గురు అరుగు మీదే ఉన్నారు, వాళ్ళు పంపితేనే వచ్చాను. అనుమానం అయితే వాళ్ళనే అడుగు అన్నాడు ఆ దొంగ. పెద్దమ్మ వాకిట్లోకి వచ్చి, ఏమయ్యా, ఇతను డబ్బు సంచి అడుగుతున్నాడు, ఇవ్వమంటారా? మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగింది. వాళ్ళు అభ్యంతరం లేదు, ఇవ్వండి అన్నారు. అప్పుడు పెద్దమ్మ డబ్బు సంచిని దొంగకు ఇచ్చింది. చూడండి, ఇక్కడ డబ్బుని పెద్దమ్మ దొంగకి ఎందుకు ఇచ్చింది అనేది క్వశ్చన్. ఎందుకు ఇచ్చింది? పెద్దమ్మ ఫస్ట్ ఇవ్వనని చెప్పింది. నలుగురు వచ్చి అడిగితేనే ఇస్తాను, ఒక్కళ్ళే అడిగితే ఇవ్వను అని చెప్పింది. అబ్బాయి దొంగ ఏం చెప్పాడు? మిగిలిన ముగ్గురు అరుగు మీదే ఉన్నారు, వాళ్ళు పంపిస్తేనే నేను వచ్చాను, వాళ్ళు వెళ్ళమంటేనే నేను వచ్చాను. అనుమానం అయితే వాళ్ళనే అడుగు అని ఆ దొంగ చెప్పాడు. పెద్దమ్మ వాకిట్లోకి వచ్చి, ఏమయ్యా, ఇతను డబ్బు సంచి అడుగుతున్నాడు, ఇవ్వమంటారా అని వాళ్ళని అడిగింది. అప్పుడు ఏముంది? మీకేం అభ్యంతరం లేదు కదా, తినకి ఇచ్చేస్తే మీకేం అభ్యంతరం లేదు కదా, మీ నలుగురు వస్తేనే ఇవ్వమని చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంది. వాళ్ళు మాకేం అభ్యంతరం లేదండి అని చెప్పారు. అప్పుడు పెద్దమ్మ డబ్బు సంచిని దొంగకు ఇచ్చేసింది. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నాన్న. మీరు థర్డ్ క్వశ్చన్ పెద్దగా ఉందని ఏం కంగారు పడొద్దు నాన్న. చూడండి, మీరు లెసన్ వినుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ నాన్న. పెద్దమ్మ డబ్బు సంచి దొంగకి ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చేసింది? వాళ్ళందరూ ఇమ్మని చెబితేనే ఇచ్చేసింది. వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు, ఇవ్వమని చెప్తేనే ఇచ్చింది. తనంతటి తానుగా ఇవ్వలేదు కదా. తనంతటి తానుగా అయితే నలుగురు వస్తేనే ఇస్తానని చెప్పింది. కానీ వాళ్ళు ఏం చెప్పారు? మాకేం అభ్యంతరం లేదు, తనకి ఇచ్చే, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పారు. అందుకనే ఇచ్చేసింది. ఇలా అర్థం చేసుకుని చదివితే క్వశ్చన్ చాలా ఈజీ నాన్న. థర్డ్ క్వశ్చన్ మీ మెటీరియల్ లో చూసి నోట్బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.